ఉపయోగయుక్తమైన శ్రేష్టమైన విషయములు అందించమని, మీరే మాట్లాడమని మా మంచి బోధకుడైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. అందరికీ మరణాత అండి. మరణాత 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 అనగా మన ప్రభు త్వరగా వచ్చుచున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు, ప్రభుని యేసు త్వరగా రమ్ము అనేటువంటి అర్థములు కలిగి ఉన్నటువంటి మాట మరణాత. పిల్లలు, మరి లేఖనములు అపోస్తుల కార్యముల్లో 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనం గమనించి చూస్తున్న వారమైతే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి ఆగుపడుచు దేవుని రాజ్య విషయములు గురించి బోధించుచు అనేకమైన ప్రమాణములు చూపే వారికి తాను ఆయన సజీవునిగా కనపరుచుకొనెను. పిల్లలు, ఈ రాత్రికాల సమయం ముందు మనం అందరమును కూడా ఈ స్థలములు ఏకీవించడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, మనమందరమును కూడా ప్రస్తుతము క్రీస్తు పునరుద్ధాన దినాల్లో ఉన్నవారమై ఉన్నాము. ఏంటండి క్రీస్తు పునరుద్ధాన దినాలు అని చెప్పి మనం ఆలోచన చేస్తే, పిల్లలు, సాధారణంగా క్రైస్తవ సంఘాల్లో మరి బసం బుధవారం అయిన తర్వాత గుడ్ ఫ్రైడే వరకును కూడా మరి సంఘముల్లో జరిగించేటువంటి ప్రార్థనలు క్రీస్తు శ్రమకాల ధ్యాన ప్రార్థనలని మనం ఏర్పాటు చేసుకుని మన ఆయన యొక్క శిలువ చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాము. అలాగనే పిల్లలు, డిసెంబర్ మాసం వచ్చినటువంటి సమయంలో డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి ముగింపు వరకును కూడా ఆనంద మాసం అనేటువంటి ఒక పేరును పెట్టుకుని ప్రభుని యొక్క జన్మ చరిత్ర వృత్తాంతం అంతటిని కూడా మనం ధ్యానించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి పునరుద్ధాన ప్రత్యక్షత దినాలు అని మరి ఎక్కడ ఉంది, మరి ఏంటి పండగ దినాలు అని చెప్పి మనం ఆలోచన చేసి చూసిన వారమైతే, పిల్లల, భూలోకమునకు శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి భూలోకమునకు వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పనినంతటినీ కూడా ఆయన సంపూర్తి చేసి, మరి ఆయనకు అప్పగింపబడినటువంటి శిక్షను ఆయన అనుభవించి, ఆయనకు అప్పగింపబడినటువంటి మరణమును ఆయన భూలోకములో ఉన్న మనుషులైన వారందరి రక్షణార్థమై ఆయన మరి ఆ మరణమును కూడా ఆయన స్వీకరించి శిలువ మ్రానును ఆయన ఒక సింహాసనముగా చేసుకుని శిలువ మీద మరణించి, పిల్లలు, ఆయన మరణమును కూడా నన్ను బంధించలేదు, కావలి వారు నన్ను బంధించలేరు అని ఆయన సమాధిలో ఉంచబడిన తర్వాత ఆయన మరల పునరుద్ధానుడై మృత్యుంజయుడు ఆయన తిరిగి లేచినటువంటి విషయమును గురించి మనం ఎరిగి ఉన్న వారమై ఉన్నాం. దానినే మనం అందరము కూడా పునరుద్ధానం అని పిలుచుకుని మనం అందరము కూడా పునరుద్ధాన పండుగ అనగా ఈస్టర్ పండుగ మరి జరిగించుకునేటువంటి వారమై ఉన్నాం. అయితే పిల్లలు, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ రీతిగా సమాధిని మరణమును జయించినటువంటి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత మరి ఆయన చేసినటువంటి ఒక ఘనమైన పని, గొప్ప పని ఏంటి అని అంటే, ఆయన సమాధిని జయించిన తర్వాత ఆయన మరి అక్కడ భూలోకములు ఆయన చేయవలసినటువంటి పని అంతా కూడా సంపూర్తి అయ్యింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి అనగా కుమారుడికి తండ్రి అయిన దేవుడు అప్పగించినటువంటి పనినంతటిని కూడా ప్రభు సంపూర్తి చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మరణించేటువంటి సమయంలో 7 మాటలు పలికినట్లుగా మనం ఎరిగి ఉన్న వారమై ఉన్నాము. అయితే ప్రియులారా, 7 మాటల్లో 6వ మాటగా ప్రభు చెప్పినటువంటి ఒక మాట ఏంటి అని అంటే, సమాప్తమైనది అనే ఒక విజయోత్సాహముతో ఒక మాటను ప్రభు మాట్లాడడం జరిగింది. అయితే ప్రభు అక్కడ సిలువలో సమాప్తమైనది అని ఆ మాటను అక్కడ ప్రభు పలికారు, మాట్లాడారని అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఇదిగో నా తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని నేను పరిపూర్ణముగా నేను నెరవేర్చి ఉన్నాను, నా తండ్రి నాకు అప్పగించినటువంటి ఆ చిత్తాన్ని నేను జరిగించి ఉన్నానని చెప్పి అక్కడ విజయోత్సాహముతో మనం ఏదైనా మనకు అప్పగింపబడినటువంటి పనిని సంపూర్తి చేసిన వారమైతే, మనం ఎలాగునైతే సంతోషంగా నా పని పూర్తయింది, నేను చేయగలిగాను అనే ఆనందంతో మనం మాట్లాడుతూ ఉంటాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పునరుద్ధానుడైనటువంటి ప్రభు కూడా సిలువలో సమాప్తమైంది అని 6వ మాటలాగా ఆయన పనంతా కూడా పూర్తయినట్లుగా మరి ప్రభు పలికినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ రీతిగా అక్కడ పనినంతటిని కూడా సిలువలోనే ఆయన పూర్తి చేస్తే, మరి ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన చేయవలసిన పని ఏంటయ్యా అంటే, ఆయన ఎక్కడి నుండి అయితే ఆయన పంపబడ్డారో ఆయన అక్కడికి తిరిగి వెళ్ళాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఈరోజు మనం అందరం ఒకటి ఈ స్థలానికి ఎందుకు వచ్చామండి అంటే ప్రార్థనకు వచ్చాము. ఇలా ప్రార్థన అయిన తర్వాత మనం ఏం చేస్తాము అనంటే, ప్రార్థన అయిన తర్వాత కూడా ఇదే స్థలంలో ఎక్కడైనా కూర్చుండేటువంటి ప్రయత్నం మనం చేయము. కానీ పిల్లల, మనం ఏ స్థలాల నుండి అయితే ఏ ప్రాంతాల నుండి అయితే మనం వచ్చామో ఆ ప్రాంతాలకు మరలా తిరిగి వెళ్లే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు అప్పగింపబడిన పని లేదు, ఇక్కడ మనం చేయవలసినటువంటి పని సంపూర్తి కాబడింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన భూలోకానికి శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన చేయవలసినటువంటి పనంతా కూడా సంపూర్ణమైనది అని చెప్పి ప్రభు సమాప్తమైనది అని సిలువలో పలికితే, మరలా ఇప్పుడు అక్కడ ఆయన చేయవలసిన పని ఏంటి అని అంటే, ఆయన ఎక్కడి నుండి అయితే ఆయన పంపబడిన వారై ఉన్నారో అక్కడికి ఆయన తిరిగి వెళ్ళాలి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒక గొప్ప పని, ఘనమైన పని ఏంటంటే,
ఆయన తిరిగి వెళ్లకుండా ఆయన ఏం చేశారు అని అంటే సజీవులుగా 40 రోజుల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఆయన తనను తాను కనపరుచుకున్నారు. మీకు నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? అందుకని ఇక్కడ ఈ 40 రోజులను కూడా మనం ఏమని పిలుచుకుంటున్నాము అని అంటే క్రీస్తు ప్రభుని యొక్క పునరుద్ధాన ప్రత్యక్ష దినాలు అని పిలుచుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారు మరి ఈ 40 రోజులు కూడా మరి అక్కడ ఆయన తను తాను బయలుపరుచుకుని ప్రత్యక్షపరుచుకుని ఆయన చేసినటువంటి ఒక పని ఏంటి అని అంటే అక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటి అంటే ఆయన దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేకమైన ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను అనేటువంటి ఒక మాట రాయబడింది. అంటే ప్రియులారా, నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ 40 దినాలు కూడా తను సజీవునిగా కనపరుచుకున్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి పని ఏంటి అని అంటే దేవుని రాజ్య విషయములను గూర్చి ఆయన బోధించారు అనేటువంటి ఒక మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే నేను అంటాను, మరి అక్కడ ఆయన శరీరధారిగా ఆయన శిలువ మరణము పొందక ముందు 3.5 సంవత్సరముల వరకును కూడా ఆయన వాక్యమును బోధించినట్లుగా మనం అందరం ఎరిగి ఉన్న వారమే. అయితే మరి అక్కడ ఆయన సువార్త ప్రకటన కాలములో ఆయన ఏ వాక్యమును బోధించారు అనంటే ఆయన పరలోక రాజ్యమును గూర్చినటువంటి విషయములను మాత్రమే బోధించారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఒక వ్యక్తి ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి సహవాసములోనికి వెళ్ళాలి అని అంటే ఒక వ్యక్తి ఎలాంటి దుర్గుణములను విడిచిపెట్టాలి, విసర్జించాలి అని, ఇలాగ ఒక మనిషి ఒక ఉన్నతమైనటువంటి జీవిత విధానం ఎలా కలిగి ఉంటే వారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా మార్చబడతారని చెప్పి అనేకమైనటువంటి విషయాలు ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారికి అందరికీ కూడా ప్రకటన చేస్తే, పిల్లలు ఈ 3.5 సంవత్సరాలు చేసినటువంటి బోధ కంటే మరి ఎక్కువ బోధగా మరి ప్రభు ఏం చేస్తారయ్యా అంటే అప్పుడు బోధించినటువంటి బోధ కంటే ఈ 40 రోజులు బోధించినటువంటి బోధ ప్రత్యేకమైన బోధగా ఉందా అని చెప్పి మనం ఆలోచన చేస్తే 3.5 సంవత్సరాలు చేసిన బోధ ఎక్కువ, 40 రోజులు చేసిన